జై గురుదత్త శ్రీ గురుదత్త. రావణ బ్రహ్మ చనిపోయిన తర్వాత శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహంతో లక్ష్మణుడు విభీషణునికి ఉపదేశం చేస్తారు. ఆ ఉపదేశమే లక్ష్మణోపదేశం. ఈరోజు ఆ లక్ష్మణోపదేశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. రావణ బ్రహ్మ మృతదేహాన్ని చూచి మండోదరి రావణ బ్రహ్మ ఇతర భార్యలు దుఃఖంలో మునిగారు. విభీషణుడు కూడా ఆ దేహం ప్రక్కన చేరి విలపించారు. అప్పుడు లక్ష్మణుని పిలిచి శ్రీరామచంద్రుడు, సౌమిత్రి, విభీషణునికి అతడు చేయవలసిన కార్యాన్ని తెలుపు, సహోదరునికి దేహానికి అంత్యక్రియలు చేయమని చెప్పు, దీనిలో ఏ మాత్రం ఆలస్యం కూడదు, మండోదరిని ఇతర స్త్రీలను ఓదార్చమని చెప్పు అన్నారు శ్రీరామచంద్రుడు. అన్న ఆనతి మేరకు విభీషణుతో లక్ష్మణుడు ఇలా మాట్లాడారు. ఓ విభీషణ, ఎవని దేహానికే ఏడుస్తున్నావు నీవు? ఆ దేహంతో నీకేమిటి సంబంధం? ఈ దేహంతో జన్మించడానికి పూర్వం అతడెవరు? ప్రవహించే నదిలో ఇసుక రేణువులు కొంచెం దూరం నీటితో ప్రవహిస్తాయి, పిమ్మట నిలిచిపోతాయి. అదేవిధంగా కాలప్రవాహంలో కూడా ఈ రాకపోకలు అనేవి సహజమే. పంట పండటానికి విత్తనాలు చేనులో చల్లుతాం, కొన్ని మాత్రమే మొలకెత్తుతాయి, మరికొన్ని మొలకెత్తకుండా నశిస్తాయి. అదేవిధంగా ఈశ్వరుని మాయా ప్రభావంలో ప్రాణికోటి జీవితాలు కాలవశాలే కదా. సర్వజీవ సమూహ జన్మమరణాలు దేశకాల నిర్ణీతాల వలె ఈశ్వరుని నిర్ణయాలే అని తెలుసుకోవాలి. ప్రాణులను సృష్టిస్తాడు, అదే ప్రాణులను సంహరిస్తాడు. అది ఆయన లీల, ఆయన క్రీడ. ఆయన స్వతంత్రుడు, ఆయన వినాశం లేనివాడు, ఏ ఆపేక్ష లేనివాడు. తన లీలా వినోదానికే ఏ కార్యాల్లోనైనా ఆయన పాల్గొంటాడు. ఆ క్రీడలో ఒక దేహంతో మరొక దేహాన్ని సంయోగించి జీవం సృష్టింపజేస్తాడు. మరలా ఆ దేహంతోనే జీవక్షయాన్ని చేస్తాడు. ఒక బీజం నుండి ఎలా మరొక బీజం పుడుతుందో అదేవిధంగా ఒక దేహం నుండి మరొక దేహం పుడుతుంది. కానీ జీవి ఆత్మ శాశ్వతం. దేహ ఆత్మల మధ్య అవివేక సంబంధం అజ్ఞానం చేత కల్పింపబడుతుంది. కాబట్టి ఆ సంబంధం అనేది అసత్యం. నానాత్వాలైన జనన మరణాలు వృద్ధిక్షయాలు కర్మఫలాలే. అగ్ని యొక్క రూపం ఆ అగ్నిని ప్రజ్వలింపజేసే సమిధుల ప్రతిబింబమే. అగ్నికి వేరే రూపమే లేదు. దాని గుణాలు ప్రజ్వలించడం, ప్రకాశించడమే. అదేవిధంగా దేహం యొక్క గుణాలు, అనుభవాలు దేహికి లేవు. దేహి ఆ గుణాల యొక్క అనుభవాల సాక్షి. అవి జీవి గుణాలు అని చెప్పడమే అజ్ఞానం. నిద్రలో అహంకారం లేదు. అదేవిధంగా అహంకారం లేని ముక్తికి ఈ ప్రపంచ విషయాలపై ఆసక్తి ఉండదు. ఈ దేహ గుణాలు, అనుభవాలు భగవంతుని మాయచేతనే కలుగుతాయి. అందుచేత అహంకార మమకారాలను వదిలి మాయా మానవ రూపంలో అవతరించిన ఈ శ్రీరామచంద్రుల వారే పరమాత్మ, సర్వేశ్వరుడు, సర్వభూతాత్ముడు, సాక్షాత్ భగవంతుడు అనే జ్ఞానాన్ని పొంది ఆ పరమేశ్వరుణ్ణి నీ మదిలో లగ్నం చేసుకుని బాహ్యేంద్రియ సంబంధాలు, దోషాలకు కారణాలను ఎరిగి ఆ బంధాలను వదులుకుని పరమానందం అనుభవించు. జీవికి దేహ మనోబుద్ధ్యాదులు సంబంధం చేతనే తల్లి, తండ్రి, అన్నదమ్ములు మొదలైన వారితో బంధుత్వం కలుగుతుంది. ఆత్మ దేహానికి వేరైనదని గుర్తిస్తే ఈ బాంధవ్యాలు ఏర్పడవు. మిడిమిడి జ్ఞానం వల్లే ఈ భార్యాబిడ్డలు, సంపదలు, పదవులు, భూమి, పుట్ర, నగ, నట్ర, సేవకులు వగైరే వాళ్ళందరూ మోహాలే ఏర్పడతారు. ఈ మోహాలు అజ్ఞానం చేతనే వస్తాయి. ఇవన్నీ అశాశ్వతాలు, నిలకడగా ఉండవు, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి శాశ్వతమైన
సనాతనమైన వ్యయం లేని బ్రహ్మ పదార్థమే ఆ భగవంతుడు. అటువంటి భగవంతుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి నీ మదిలో ధ్యానిస్తూ భక్తితో పూజించు. ప్రారబ్ధం వల్ల వచ్చే సుఖదుఖాలను అనుభవిస్తూ నీ పనులను చేయి. నీ శోకాన్ని వీడి లేచి జరగవలసిన కార్యాన్ని చూడు. జరిగిన దాన్ని మరిచి జరగబోయేదానికి ఎదురు చూడు. నేడు జరగవలసిన దానిపై నీ చిత్తాన్ని నిలిపి నీకేది న్యాయమని తోస్తోందో దాన్నే చెయ్యి. అప్పుడు నువ్వు కర్మలకు బద్ధుడు కావు. చనిపోయిన నీ అన్న మృతదేహానికి అంత్యక్రియలు శాస్త్రరీత్యా నిర్వర్తించు చెయ్యి. ఇది శ్రీరాముని యొక్క ఆనతి. స్త్రీలను ఓదార్చు, లంకానగరానికి వెళ్ళు. అలా లక్ష్మణుడు విభీషణునికి ఆత్మజ్ఞానం బోధించారు. అలా ఆత్మజ్ఞానం బోధించిన తర్వాత విభీషణుడికి అది ఒక ఔషధంలాగా పనిచేసింది. విభీషణునికి మోహాలు తొలిగాయి. శ్రీరాముని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. లక్ష్మణుడు వారు చెప్పినటువంటి హితవాక్యాల్లో ధర్మార్థాలను గ్రహించి ఆ విధంగా ఆచరించడానికి నిర్ణయించుకుని శ్రీరాముడితో, ప్రభో శ్రీరామచంద్ర, క్రూరుడు, హంతకుడు, అసత్యం పలికేవాడు, అధర్మంలోనే మునిగి ఉన్నవాడు, ఇతర భార్యలపైన ఆసక్తి గలవాడైన ఈ రావణబ్రహ్మ భూతదేహానికి అంత్యక్రియలు నేను చెయ్యాలా? నేనెందుకు చేయాలి స్వామి అనగానే శ్రీరామచంద్రుడు వారు ఒక్క మాట చెప్తారు. ఓ విభీషణ, విరోధాలు మరణంతోనే సమసిపోతాయి. అతని అంతంతో మనం తలపెట్టిన కార్యం ముగిసిపోయింది. అతని మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేయడం మన ధర్మం. ఆ ధర్మాన్ని ఆచరించు. రావణుడు నీకెంత ప్రియుడో నాకు అంత ప్రీతిపాత్రుడే. ధర్మాత్ముడు, ధర్మానికి లోబడ్డ విభీషణుడు తన అన్న భార్య అయిన మండోదరిని హితవాక్యాలతో శాంతపరిచారు. పిమ్మట అక్కడ జరిగిన విషయాలన్నిటినీ మనసులో పెట్టుకుని బంధువర్గాన్ని పిలిచి శాస్త్రపూర్వకంగా సహోదరుని భూతదేహానికి విభీషణుల వారు అంత్యక్రియలు పూర్తి చేసి తిలోదకాలను, తర్పణాలను చేసి చనిపోయిన జీవి ఆత్మకు మానసికంగా నమస్కరించారు. రావణుని భార్యలను మల్ల ఓదార్చి విభీషణుడు వారి నగరానికి పంపివేశారు. ఎంతో చక్కగా రామచంద్రులు వారు లక్ష్మణుడికి చెప్పినటువంటి అంశాలను లక్ష్మణుడు విభీషణుడికి చెప్తారు. ఇది లక్ష్మణోపదేశం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.